రైట్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళందరం కలిసి మీడియాని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. త్వరలో అంటే 3వ తారీఖున జరిగేటటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరించాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి మాకు వచ్చింది. లేకపోతే ఇంతకుముందు ఐ థింక్ 3 times జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అవేదో అలా జరిగిపోవటం తప్ప మీడియా ముందుకు వచ్చి మా నాయకత్వం ఇప్పుడు మాట్లాడాలని అనుకోలే. ఈరోజు మీడియా ముందుకు వచ్చి గుంటూరులో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి ఓటర్లకే కాకుండా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా గుంటూరు స్థాయి సంఘపు ఎన్నికల్లో తెలుగుదేశం చేస్తున్నటువంటి అనైతికమైన అక్రమమైనటువంటి విషయాలను తెలియపరచాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 57 సీట్లు కలిగినటువంటి ఈ కార్పొరేషన్లో కేవలం 9 సీట్లు తెలుగుదేశానికి, 2 సీట్లు జనసేనకి, మిగతా ఉన్నటువంటి 46 సీట్లను వైసీపీ ఫ్యాను గుర్తు మీద గెలుచుకుంది. దానిలో మా కృష్ణారెడ్డి ఒక ఆయన చనిపోయాడు. అందువల్ల మాకు 45 స్ట్రెంగ్త్ ఉంది. దిస్ ఇస్ ద ఒరిజినల్ స్ట్రెంగ్త్. ఈ స్ట్రెంగ్త్తో చక్కగా పరిపాలన జరుగుతూ ఉన్నది. సరే, దురదృష్టమో అదృష్టమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇటు నుంచి అటు వెళ్ళేవాళ్ళు మొదలయ్యారు. ఎన్నికలకు ముందు కూడా కొంతమంది వెళ్ళారు. ఎవరు వీళ్ళందరూ? ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు వెళ్ళారు. పెద్ద అనైతికమైనటువంటి కార్యక్రమానికి తెలుగుదేశం పురిగొల్పింది అధికారం వచ్చిన తర్వాత. ఇవాళ స్థాయి సంఘపు ఎన్నికలు జరిగే సమయానికి అటు ఇటు మారగా మా వాళ్ళు కొంతమంది అటు ఎల్లగా 23 వాళ్ళకి 33 మాకు ఉన్నాయి. మేము 6గురిని నామినేషన్ చేశాం, 9 మంది చేసాం, దాన్ని విత్డ్రా చేసుకుంటాం. వాళ్ళు అసలు యాక్చువల్గా యునానిమస్గా ఇచ్చేయాలి, చేయకూడదు వాళ్ళ స్ట్రెంగ్త్ ప్రకారం. వాళ్ళు నామినేషన్లు వేశారు. అంటే కొనాలి, ప్రలోభాలు పెట్టాలి అని నిర్ణయించుకొని ఏదో ఒక విధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలవాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆ అనైతికంగా చేస్తున్నటువంటి అంశాలను ప్రజలకు తెలియపరచాలనేది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. మొన్న ఒక రోజున ఇద్దరు, ఈ 33లో ఇద్దరు వైసీపీ తరపున గెలిచినటువంటి వారు కండువాలు వేసుకున్నారు. చిత్రం నాకు అనిపిస్తుంది, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏమన్నా కార్పొరేటర్ ఎవరన్నా ఉంటే ఆయన వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వమంటలా, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ కూర్చుని, ఎమ్మెల్యే వస్తే కాదంటారా, ఇంటికాడ కూర్చుని బేరసారాలాడి వాళ్ళ కండవాలు వేస్తున్నారు. ఎక్కడ చూడలే నేను. ఒక కార్పొరేటర్ కోసం ఎమ్మెల్యేలు, ఈ కార్పొరేషన్లో 3 ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయి. ఈ 3 ఎమ్మెల్యేలు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఎవరికి? వైసీపీ తరపున గెలిచిన వారిళ్ళకి, ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారింట్లకి, కార్యకర్తలందరూ కష్టపడి గెలిపించుకున్న వారింటికి, పార్టీ కూడా ఎంతో సపోర్ట్ చేసి ఆర్థికంగాను మరో రకంగాను సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించినటువంటి అభ్యర్థుల దగ్గరికి సిగ్గు విడిచి వెళ్ళిపోతున్నారు. ఒకటి, అధికారం ఉంది వాళ్ళ దగ్గర. మరి మా వాళ్ళు, మరి వాళ్ళ క్యారెక్టర్లు ఉంటాయో పోతాయో నాకు తెలియదు. రాబోయే కాలంలో బులబులమని వెళ్ళిపోతున్నారట. అధికారం వచ్చిన తర్వాత కొంతమంది వెళ్ళారు. మొన్న 2 రోజుల క్రితం 2 వెళ్ళారు. ఇంకా ఎవరో వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి దశ. ఈ దశలో ప్రజలకు చెప్పాలని తెలుగుదేశం చేస్తున్నటువంటి కార్యక్రమం, ఎంతకు వెళ్తున్నారా అంటే 30 అంటున్నాడు ఒక ఆయన. లేదండి 50 దాకా వెళ్తుందని అంటున్నారు. వేలు అనుకుంటున్నారా? లక్షలు. 30 ఇస్తారంట, 50 ఇస్తారంట.
మరి ఎంతమందికి ఇస్తారో ఎంతమందికి కొంటారో బయట జరుగుతుంది. మా వాళ్ళకి ఫోన్ చేశాను, మా దగ్గర ఉన్న వాళ్ళకి వీళ్ళందరిలో చాలామందికి ఫోన్ చేసి 30 ఇస్తాం వస్తారా, లేకపోతే 40, 50 అని బార పెడుతున్నారు. అంటే వాళ్ళ దగ్గర పవర్ ఉంది, డబ్బు ఉంది. అంటే డబ్బుతోనూ అధికారంతోనూ వ్యక్తుల్ని కొనాలనుకునేవాళ్ళు, కార్పొరేటర్లను కొనాలనుకునేవాళ్ళు, వైసీపీ ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళని కొనాలనుకోవటం ఒక దుర్మార్గం, అమ్ముడుపోవటం మరొక దుర్మార్గం. అమ్ముడుపోతున్నారు. ఇద్దరు వెళ్ళిపోయారు, కండువాలు వేసుకున్నారు. ప్రజలు దీన్ని గమనించాలి, మనం చేస్తున్నాం. అంతకుముందు కొంతమంది వెళ్ళిపోయారు, ఈ సమయంలో కాదు, ఎన్నికలకు ముందు కొంతమంది వెళ్ళిపోయారు. సరే, వాళ్ళది ఒక కథ. నామినేషన్లు వేసిన తర్వాత నామినేషన్ అప్పుడు కూడా మా దగ్గరికి వచ్చారు, నామినేషన్ వేసిన రోజున కూడా మా ఎమ్మడి వచ్చారు, వెళ్ళిపోయారు. ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు వెళ్ళిపోయారు, సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు కొంటున్నారు. ఇది ఈ తతంగాన్ని ప్రజలకు తెలియపరచాలి. మోరల్గా, నైతికంగా ఇది తప్పు జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజల ముందు పెట్టాలని, ప్రజా కోర్టులో పెట్టాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా సమావేశమయ్యాం ఇవాళ. టిల్ నౌ, ఈ క్షణానికి కూడా ఆ ఇద్దరు వెళ్ళిపోయినా ఇవాళ కూడా 31 కార్పొరేటర్లు మా పక్షాన ఉన్నారు. మరి ఈ 31 కార్పొరేటర్లు 3వ తారీఖు దాకా ఏం జరుగుద్ది అనేది, వాళ్ళ ప్రలోభాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద మేము కట్టుదిట్టంగా కూడా అందరితో మాట్లాడుకున్నా. మాకు ఒక నమ్మకం ఉంది, ఈ 31 మంది కూడా మా ఎమ్మట ఉంటారనే నమ్మకం ఉంది, మాకు ఓటు వేస్తారనే నమ్మకం ఉంది. ఇటు నుంచి వెళ్ళిపోయారే కొంతమంది, వాళ్ళు కూడా ఈ వ్యవహారం చూసి వాళ్ళు కూడా మాతో టచ్కి వస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే 30 ఇస్తున్నారు, 40 ఇస్తున్నారు, మరి మా సంగతి మేము ఊరిని వచ్చాం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఏ ఉన్నాయి. ఈ ప్రయత్నాన్ని మేము ప్రజల ముందుకు, మేమేమి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిచిన వాడిని రమ్మని మేము ఓటు అడగటంలా, జనసేన గ్లాసు గుర్తు వాడిని మేము ఓటు అడగటంలా, ఫ్యాను గుర్తు మీద ఎవరైతే గెలిచారో వాళ్ళని ఓటు అడిగి వాళ్ళ ద్వారానే స్థాయి సంఘపు ఎన్నికల్లో మేము గెలవాలని మేము అనుకుంటున్నాం. దీనిలో అధికార దుర్వినియోగం. ఒక ఆయన వచ్చాడు కమిషనర్ కొత్తగా, ఈయన వచ్చిన తర్వాతే 9,24,00,00,000 రూపాయలు స్వాహా మింగేశాడు. బుడమేరు వరదల్లో ఖర్చు పెట్టాం, సహాయం లెక్కలేదు, డొక్కలేదు. మా డిప్యూటీ మేయరు, మా మేయరు అడిగారని ఆయన కూడా బయలుదేరాడు కొనటానికి. అవినీతి సొమ్ము ఉంది కదా, ఆయన కూడా దీనిలో బయలుదేరాడు. ఈ రకమైన కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాలి, మా నాయకత్వం అంతా కలిసి అనే ఉద్దేశంతో మేము మీ ముందుకు రావడం జరిగింది. ఏది ఏమైనా 29, 30, 31, 32, 33 ఏ రకంగా అయినా సరే స్థాయి సంఘపు ఎన్నికల్లో ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, ఫ్యాను గుర్తే గెలుస్తుంది అనేటువంటి విశ్వాసంతో మేము ముందుకు వెళుతున్నాం. జరిగినటువంటి కార్యక్రమాన్ని అనైతికంగా జరుగుతుంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ అనైతికమైనటువంటి స్టాండ్ తీసుకుంది కాబట్టి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇంకా పెద్దలు కానీ ఆ రకమైనటువంటి తోవకలు వెళుతున్నారు కాబట్టి, దాన్ని గుంటూరులో ఉన్నటువంటి ప్రజానీకానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి ఈ వాస్తవాలు తెలియపరచాలనే ఉద్దేశంతో మేమందరం మీ ముందుకు వచ్చామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. వాళ్ళ టార్గెట్ వాళ్ళని అడగాలి, మన అడిగి మాకు ఏమీ లేదు ఆలోచన. అసలు టార్గెట్ దీనికి టార్గెట్కి వస్తారని మేము అనుకోలే. మేము ఒక్క నిమిషం నేను అవును అది చెప్పని బా శర్మేనా చెప్పని, ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు మేము ఈ కక్కిన కూటికి ఆశపడేటువంటి దుర్మార్గులని మేము అనుకోలే. ఈ స్థాయి సంఘపు ఎన్నికల్లో కూడా డబ్బులు తీసుకుని సంచుల్లో తిరుగుతారని మేము అనుకోలే. మరి దీనికే స్థాయి టార్గెట్గా ఉన్నారో తర్వాత దానికి టార్గెట్గా ఉన్నారో మాకు తెలియదు. మాకు తెలిస్తే మేము చెప్తాం తప్పనిసరిగా. కృష్ణ, అది శర్మ గారు అడగండి అయ్యా. ఆ చెప్పుకునే వాళ్ళు ఎవరో నాకు చెప్తే నేను కరెక్ట్గా సమాధానం చెప్తా. కాదు నువ్వు చెప్పు, నీకు ఎవరు చెప్పారో చెప్తే అట్ట కాదు. ఇప్పుడు శర్మ నువ్వు చాలా సీనియర్వి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవాడు. ఇది అద్భుతంగా ఉందండి, ఇక్కడ చైర్మన్ గారు మంచివాళ్ళు, అంటే అది మేయర్ గారు మంచివాళ్ళు, డిప్యూటీ మేయర్ గారు మంచివాళ్ళు, అయినా సరే నేను వెళ్ళిపోతాను ఏమన్నా చెప్తాడా? పోయేవాడు బుర్ర జల్లి పోతున్నాడు. ఇదే కొత్త రాజకీయాలు శర్మాజీ.
ఇదేమన్నా కొత్త రాజకీయాల్లో పోయేవాడు ఏం చేస్తాడు? అమ్మడి రాంబాబు దగ్గర నుంచి పోయేవాడు అమ్మడి రాంబాబు నాకు నచ్చలేదు, అమ్మడి రాంబాబు దుర్మార్గం చెప్తాడు అంతేనా? ఇక పోయేవాడు ఏం చెప్పాడు అనేది అసలు పాయింటే కాదు ఇక్కడ. మేము గమనించేసాం. ఏంటి ఇదిగో వెళ్ళిపోయాడు అంటే ఆడి కరుడు కట్టలేదనమాట. నువ్వు కరుడు కట్టిందని నువ్వు భ్రమించావు. వాడు కరుడు కట్టినోడైతే వెళ్ళేవాడు కాదు. ఆడి కరుడు కట్టలేదు, నువ్వు కరుడు కట్టిందని భావించావు, వాడుకు ముంచిపోయాడు అంతే తేడా. ఇక్కడ నుంచి రెడ్లు వెళ్ళిపోతారు, మళ్ళీ మా అధికారం వస్తే అక్కడ కమ్మాస్ అందరూ వస్తారు. ఇవన్నీ ఏముంది ఇవన్నీ మామూలేగా. ఆగు ఏంటి నెక్స్ట్ రాగానే చెప్తాను నేను. ఇది అవని అది రిజల్ట్స్ రాగానే యూ కమ్ టు మీ, ఐ విల్ టెల్ మై ప్లాన్. ఓకే.